అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ చట్టం మార్పులైతే తీసుకురావడం జరిగిందండి. మనందరికీ తెలిసిందే. సో, పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అంటూ ఈ విధంగా పెన్షనర్లపై ఈ యొక్క చట్టం అనేది చాలా ప్రభావం అయితే చూపిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. మరి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఈ చట్టం ఏ విధంగా వర్తిస్తుంది? అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలోనేటువంటి రీసెంట్ అప్డేట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో, రీసెంట్‌గా మనకు 5 రోజుల క్రితం అంటే మార్చి 25న 2025 కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్ 1972లో మార్పులు చేస్తూ లోక్‌సభలో ఆర్థిక బిల్లుతో పాటుగా పెన్షన్ బిల్లును అయితే ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. మనందరికీ తెలిసిందే. అదే బిల్లు 27వ తేదీ మార్చిన రాజ్యసభలో కూడా అయితే ఆమోదించబడము విశేషమనమాట. ఇకపోతే ఈ సమాచారం బయటకు రావడంతో దేశవ్యాప్తంగా పెన్షనర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును ఆర్థిక బిల్లుతో కలిపి ప్రవేశపెట్టడం, విడిగా చర్చించకపోవడం పట్ల పెన్షనర్లలో మరింత అనిశ్చితి రేపుతోంది. మరి పెన్షన్ బిల్లులో కీలకమైన మార్పులేంటంటే, ఈ యొక్క ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్నటువంటి మార్పులు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో, ఈ బిల్ అనేది సెక్షన్ 149 క్లాజ్ 4 నిబంధన ప్రకారంగా పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అని విభజించేసి ఉన్నారు. వేతన సంఘం సిఫార్సులు ఎప్పటినుంచి అమలు చేయాలనే హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే అప్పగించారు. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడే అంశంగా అయితే మార్చారు. దీనివలన పెన్షనర్ల హక్కు ప్రభుత్వం దయాదాక్షిణ్యంగా అయితే మారిపోయే ప్రమాదం ఉంది. ఈ మార్పుల వల్ల పెన్షనర్ల ఆర్థిక లాభాలు తగ్గించే అవకాశము ఉంది. మరి కేంద్ర ప్రభుత్వ వివరణ నిజమా? లేదా? అన్నట్టు చూసుకున్నట్లయితే పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రులు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల అనుకూలమైన విధానం కలిగినదే. కానీ పెన్షనర్లపై ప్రతికూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనైతే వారు పేర్కొన్నారు. అయితే పెన్షనర్లకు సంబంధించి కోర్టు కేసులను ఎదుర్కొనడానికి మాత్రమే ఈ మార్పులను చేపట్టామని వారు వివరించారు. కానీ పెన్షన్ సంఘాలు మాత్రం మరియు నిపుణులు ఈ వివరణతో పూర్తిగా అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పెన్షన్ల అమలు తేదీని నిర్ణయించే అధికారం కల్పిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమన్నా పెన్షన్లు చెల్లింపుల్లో మార్పులు చేయడం ఖచ్చితంగా వారికైతే ఈ యొక్క చట్టం ద్వారా సులువవుతుంది. కాబట్టి ఈ చట్టం మార్పులు మరియు రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి ఏపీ పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది చూసుకున్నట్లయితే, సో, ప్రస్తుతం అయితే రాష్ట్ర పెన్షన్‌లపై ఎటువంటి ప్రత్యక్ష ప్రభావం అయితే ఉండదండి. సో, అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ మార్పులను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించే అవకాశం అయితే లేకపోలేదు. మరి పీఆర్‌సీ అమలు తేదీని కేంద్రం నిర్ణయించే హక్కు కలిగి ఉండటం వలన భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అనుకూలత ప్రకారంగా మార్పులు చేసుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది.